మిగతా డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో సైతం క్యాంప్ పాలిటిక్స్కు తరలించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన 49 వార్డులకు చెందిన బీజేపీ అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో 49 మంది బీజేపీ అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పాయల శంకర్ ఆధ్వర్యంలో కూడా క్యాంపుకు తరలిస్తున్నట్లుగా సమాచారం. వివరాల్ని మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అప్డేట్ ఏంటి? ఓకే చందు, ఏదైతే ఇటు మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయం మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థులు ఇటు ఎగ్జిట్ పోల్స్ లో గెలిపే ధీమగా లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి మధ్య ఉన్న వార్డుకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే బీజేపీకి సంబంధించిన వార్డులు అధిక సంఖ్యలో బీజేపీకి వార్డులు విజయం సాధిస్తారని అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో అయితే అక్కడ ఉన్న ఏదైతే ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అయితే 49 వార్డు సభ్యులకు సంబంధించి ఈ రోజు క్యాంపు రాజకీయం అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం కూడా వస్తుంది. ఏదైతే వీరిని అందరినీ అయోధ్యకు తీసుకువెళ్లేందుకైతే ఇటు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నట్టు సమాచారం. వీరందరినీ రేపు జరగబోయే కౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని వీరందరినీ వేరే పార్టీల వైపు మొగ్గు చూపకుండా వీరందరినీ ఒకే దాటిపై ఉండే విధంగా ఇటు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో వారు బాగా వేయాలనే ఉద్దేశంతో అయితే ఇటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే దీన్ని చూస్తున్నట్టయితే సమాచారం. ఏది ఏమైనా కూడా ఇటు 49 వార్డులకు సంబంధించిన అభ్యర్థులందరినీ ఇటు అయోధ్యకు తీసుకువెళ్లి అక్కడే ఉంచి ఈ కౌంటింగ్ అనంతరం ఏదైతే 16-17 తారీఖు తర్వాత వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం చెందు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి అని అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మనతో అంటున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.